హలో ఆల్, దిస్ ఈజ్ డాక్టర్ ఆయిషా. ఈరోజు నేను మీకు ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే, ఆల్రెడీ ఒక వీడియోలో ఫ్రాక్చర్స్ ఏంటి, ఇవి ఎన్ని టైప్స్ ఉంటాయి ఇవంతా చెప్పాను. క్లోజ్డ్ ఫ్రాక్చర్స్ గురించి క్లియర్గా చెప్పాను. ఇప్పుడు ఓపెన్ ఫ్రాక్చర్ గురించి చెప్తాను. క్లోజ్డ్ ఫ్రాక్చర్లో ఎన్ని టైప్స్ ఉంటాయి, స్ట్రెస్ ఫ్రాక్చర్ అంటే ఏంటి, అండ్ నార్మల్ బోన్ వచ్చినట్టయితే జనరలైజ్డ్ కాజ్డ్ ఏంటి, లోకలైజ్డ్ అక్కడే ఉండే కాజెస్ ఏంటి, అండ్ ఎముక ఇమ్మొబిలైజేషన్ సరిగ్గా ఉండకపోతే ఎలా అతుక్కుంటుంది, ఒకవేళ అతుక్కోకపోతే ఏం చేయాలి, ఇవంతా నేను ప్రీవియస్ వీడియోలో ఫ్రాక్చర్ గురించి క్లియర్గా చెప్పాను. ఇప్పుడు నేను మీకు చెప్పబోయేది ఓపెన్ ఫ్రాక్చర్ గురించి. ఓపెన్ ఫ్రాక్చర్ అంటే ఏంటంటే, ఏదైనా బలంగా యాక్సిడెంట్ ఏదైనా జరిగినప్పుడు ఎముకలు పొడుచుకుని బయటకు వచ్చేస్తూ ఉంటాయి. ఎన్విరాన్మెంట్లో మనం బయట చూసినప్పుడు ఆ ఎముకలు మనకి కనిపిస్తూ ఉంటాయి. సో ఇలాంటి కేసెస్లో హాస్పిటల్లో క్యాజువాలిటీకి తీసుకొచ్చినప్పుడు మనం మెయిన్ ఏంటంటే వాళ్ళకి రిసర్సిటేషన్ చేయడం ఇంపార్టెంట్ అనమాట. ఆబ్వియస్లీ ఎముక ఓపెన్ ఫ్రాక్చర్ అయిందంటే ఆబ్వియస్లీ సివియర్ ట్రామా జరుగుతుంది కదా. సో మనకు మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి, ఇప్పుడు పేషెంట్ని ఫస్ట్ బ్రతికించాలి. ఎయిర్వే, బ్రీదింగ్, సర్క్యులేషన్ ఇట్లా అంటే ఫస్ట్ వాళ్ళ ప్రాణం నిలబడిన తర్వాత వాళ్ళ చేయి కానీ కాలు కానీ ఏమైంది ఆ లింబ్ తర్వాత చూస్తారనమాట. సో నెక్స్ట్ చూసేటప్పుడు ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్లకుండా ఇంకా బెస్ట్ కావాలి అనుకుంటూ దూరమైనా సరే వేరే పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్దాం అనుకుంటూ ఉంటారు. ఇది చాలా మంది సోచ్ ఇలా ఉంటుంది, బట్ తప్పు కాదు. కానీ కొన్నిసార్లు ఇది కరెక్ట్ కాదేమో అని నాకు అనిపించింది. ఎందుకంటే ఒకసారి నేను క్యాజువాలిటీలో ఉన్నప్పుడు ఒక స్నేక్ బైట్ కేసు, వాళ్ళు అయిన వెంటనే దగ్గర హాస్పిటల్కి తీసుకెళ్లకుండా ఇంకా కొంచెం బెటర్ అనుకుంటూ పెద్ద హాస్పిటల్ కావాలని డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి తీసుకొచ్చే లోపు ప్రమాదవశాత్తు అది కొంచెం విషపూరితమైన పాము, తీసుకొచ్చేసరికి విషం మొత్తం పాకేసింది అండ్ పేషెంట్ కూడా డెత్ అయిపోయారు. సో దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళినట్టయితే వాళ్ళు ఏదో ఒక ఫస్ట్ ఎయిడ్ అయినా చేసి వాళ్ళ వల్ల అవ్వలేదు అంటే హయ్యర్ సెంటర్కి రిఫర్స్ చేసుకుంటూ ఉంటారు కదా. సో దగ్గరలో ఉన్న హాస్పిటల్కి మెయిన్ తీసుకెళ్ళడం బెటర్. వెళ్ళినట్టయితే డాక్టర్ సెలైన్, అయోడిన్, హైడ్రోజన్ పెరాక్సైడ్ ఇలాంటి బెటాడిన్తో క్లీన్ చేస్తూ ఉంటారు ఫస్ట్. వితిన్ 6 అవర్స్లో తీసుకెళ్తే బెటర్. 6 అవర్స్లో మనం హాస్పిటల్కి పేషెంట్ని తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు ఇలా క్లీన్ చేసి అండ్ డిప్రైడ్మెంట్ చేస్తూ ఉంటారు. అంటే ఈ కావాల్సిన యాంటీబయాటిక్స్ అంటే నొప్పి తగ్గించడానికి ఇలాంటి ట్రీట్మెంట్ పెట్టుకుంటూ ఉంటారు. సో కొన్నిసార్లు డాక్టర్స్ ఆ ఊరిని క్లోజ్ చేయకుండా వదిలేస్తూ కూడా ఉంటారు. కొన్ని సందర్భాల్లో క్లోజ్ చేస్తూ కూడా ఉంటారు. ఇలా క్లోజ్ చేయకుండా వదిలేసేయడం ఎప్పుడు అంటే, ఇఫ్ ఇన్ కేస్ పేషెంట్ 6 గంటల కంటే లేట్ అయిపోయింది, మనం క్లీన్ చేసినా కూడా దాంతో మనం సాటిస్ఫై లేము అంటే డాక్టర్ సాటిస్ఫై లేరు అంటే, ఇఫ్ ఇన్ కేస్ మనం అలానే క్లోజ్ చేసినట్టయితే స్టాఫ్ ఆరియస్ ఇన్ఫెక్షన్ ఎక్కువ అయిపోతుంది అనమాట. సో ఎక్కువైపోయి ఆ లింబ్కి మళ్ళీ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. కాబట్టి కొన్నిసార్లు అలాగే ఓపెన్ ఫ్రాక్చర్ని వదిలేస్తూ ఉంటారు. ఇఫ్ ఇన్ కేస్ ఆ ఎడ్జెస్ సరిగ్గా లేకపోతే క్లోజ్ చేయడానికి అలాంటి సందర్భాల్లో కానీ అండ్ న్యూరోవాస్కులర్ ఇంజరీ ఉన్నట్టు సస్పెక్ట్ చేసినట్టయితే డాక్టర్ సాటిస్ఫై కానప్పుడు దాన్ని అలానే వదిలేస్తూ ఉంటారు. అప్పుడు మన ఎక్స్టర్నల్ ఫిక్సేటర్స్ ఉంటాయన్నమాట, పిన్స్, రాడ్స్, సాడ్ స్కిన్స్ పిన్స్ ఇలా అంటూ ఉంటారనమాట. సో వీడియోలో అక్కడ ఫోటోలో చూపిస్తున్న విధంగా ఎక్స్టర్నల్గానే రాడ్స్, పిన్స్ ఫిక్స్ చేసి ఎంత ఎక్కువగా రాడ్లు అవి పెడితే అంత స్టేబుల్గా ఉంటుందన్నమాట లింబ్. సో అలా ఉంచుతారు. సో ఇలాగే ఎక్స్టర్నల్ ఫిక్సేటర్స్లో ఒక ఇంపార్టెంట్ ఇలిజారో రింగ్ ఫిక్సేటర్ అని ఒకటి ఉంటుంది అనమాట. నాన్ యూనియన్స్, మాల్ యూనియన్ ఇంతకు ముందు వీడియోలో చెప్పాను కదా. నాన్ యూనియన్ అంటే బోన్ సరిగ్గా అతుక్కోకపోవడం, మాల్ యూనియన్ అంటే డిఫరెంట్గా అంటే న్యాచురల్గా అనటామికల్గా ఎలా ఉండాలో అలా కాకుండా డిఫరెంట్ ప్లేస్లో అతుకుపోయినప్పుడు కానీ, అండ్ బోన్ లాస్ ఫ్రాక్చర్ జరిగింది అందులో మనకి బోన్ లాస్ అయింది అలాంటి సందర్భాల్లో కానీ, ఇలాంటప్పుడు మనం ఇలిజారో రింగ్ ఫిక్సేటర్ ఫిక్స్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే, ఇది రోజుకి 1 mm బోన్ పెరుగుతూ ఉంటుంది, దాన్ని లూజ్ చేసుకుంటూ ఉంటాము. సో ఇలా లింబ్ లెంతనింగ్ జరుగుతూ ఉంటుంది అనమాట. ఇది చాలా యూస్ఫుల్ ఫిక్సేటర్. ఇంకా చాలా టైప్స్ కూడా ఉన్నాయి, రైల్ ఫిక్సేటర్ అని ఇలా చాలా టైప్స్ కూడా ఉన్నాయి. ఏదన్నా ప్రమాదవశాత్తు
టు లింబ్ కట్ అయిపోయింది. ఎక్కువగా యాక్సిడెంట్ ఏదైనా జరిగి లింబ్ కట్ అయిపోయినట్టయితే మనకి నెక్రోసిస్ కానీ ఎక్కువగా ఏదైనా అయినట్టయితే డాక్టర్స్ ఇఫ్ ఇన్ కేస్ ఆ లింబ్ని యాంపుటేట్ చేయాలని చెప్పారనుకోండి, అంటే యాంపుటేట్ అంటే కట్ చేసేయడం, ఇంకా లింబ్ ఎక్కడి వరకు అయితే పాడిందో అక్కడి వరకు కట్ చేసేయడం కానీ, లేదంటే డిస్ఆర్టికులేషన్ అంటే కీళ్ళ వరకు కట్ చేసేయడం కానీ, ఇలాంటివి ఏదైనా జరిగినప్పుడు మనం వాళ్ళకి ప్రోస్థెసిస్ అంటే 2 రకాలు ఉంటాయన్నమాట. ఇదేంటంటే జైపూర్ ఫుట్ చాలా మంచిది అన్నిటికంటే. ఇంకోటి ఉంటుంది సాలిడ్ యాంకిల్ కుషన్ హీలింగ్ అని. ఇదేంటంటే సరిగ్గా మూవ్ అవ్వదు అండ్ సరిగ్గా ఫిక్స్ అయి ఉండదు. బేర్ ఫుట్తో నడవాలన్నా కుదరదు అండ్ మొబిలిటీ సరిగ్గా ఉండదు, కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. దీని అంతటికంటే జైపూర్ ఫుట్ చాలా మంచిది. ఎలా అంటే జైపూర్ ఫుట్ తీసుకున్న వాళ్ళు బేర్ ఫుట్తో అలా నడవచ్చు అండ్ ఫ్లెక్షన్స్ అంటే అన్ని రకాల మూమెంట్స్ చేసుకోవచ్చు, నార్మల్గా నడుస్తున్నట్టే నడవచ్చు. జైపూర్ ఫుట్ బెటర్ అనమాట. సో ఇలాంటి ఫ్రాక్చర్స్ మోస్ట్లీ ఇవి చాలా ఎక్కువ ట్రామా జరిగినప్పుడే అవుతూ ఉంటాయి. సో మోస్ట్లీ ఏదైనా పెద్ద యాక్సిడెంట్లోనే మెయిన్ రీజన్ యాక్సిడెంటల్కి స్పీడ్, మెయిన్ కల్ప్రిట్ స్పీడ్. సో కొంచెం తక్కువ స్పీడ్లో వెళ్ళినట్టయితే ఇఫ్ ఇన్ కేస్ టైం లేదు అనుకుంటే కొంచెం తొందరగా బయలుదేరడం, టైం అడ్జస్ట్ చేసుకోవడం, ఇలాగ బండి నడిపేటప్పుడు స్పీడ్ కంట్రోల్లో ఉంచుకుని అండ్ ఇఫ్ ఇన్ కేస్ స్పీడ్గా నడిపినట్టయితే వీల్ చైర్లో డ్రెస్సులు చిక్కుకుపోవడం వల్ల ఏం జరుగుతుంది, ఇలాంటివన్నీ కూడా మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి. టైం ఉన్నప్పుడు చూడండి, హెల్ప్ అవుతుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.